బీజేపీ 48, అలాగే కాంగ్రెస్ 31 కూడా గెలుచుకుంటున్నట్లుగా అంటే ఫలితాల వెల్లడి తెలియజేస్తోంది. ఒక్కసారి మహారాష్ట్ర వెళదాం. అక్కడ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి సిచ్యువేషన్? ఆల్రెడీ పోస్టుల బ్యాలెట్ దగ్గర నుంచి చూస్తే కనుక ఇప్పటివరకు కూడా ట్రెండ్స్ ఎలా కొనసాగుతూ ఉన్నాయి, ఎలా అర్థం చేసుకోవచ్చు మహారాష్ట్రకు సంబంధించి, అండ్ మరోవైపు జార్ఖండ్కి సంబంధించి కూడా? రమణ, హోరాహోరీగా తలపడ్డ పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం వాళ్ళ భవితవ్యం తేలనుంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించారు. తదనంతరం 1-2 చోట్ల మినహా అన్ని చోట్ల మూడు రౌండ్స్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి. ప్రస్తుతం అయితే విదర్భ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే మహాయుతి కూటమి ఉందో దానికి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కోల్హాపూర్కు సంబంధించిన బీజేపీ అభ్యర్థి రాజు తోడ్సంగ్ కూడా దాదాపు 4000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఉమ్మడి మహారాష్ట్ర వ్యాప్తంగా విదర్భతో పాటు మరాఠ్వాడ ప్రాంతాలు, అదేవిధంగా పశ్చిమ ముంబై ఈ ప్రాంతాలు కూడా స్పష్టంగా బీజేపీకి సంబంధించిన వారే లీడ్లో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం 2-3 రౌండ్స్ పూర్తి అయ్యాయి. అయితే ప్రస్తుతం అయితే బీజేపీ ప్రభుత్వము ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మద్దతుదారులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న మొన్న ప్రకటించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ అవుతుందా కాదనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎగ్జిట్ పోల్స్ నమ్మే పరిస్థితి లేదంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. అంటే ట్రెండ్స్ గంటకు మారుతూ ఉండి రౌండ్ కు మారుతున్న పరిస్థితి. ప్రస్తుతం ముఖ్య నేతలు మహారాష్ట్రకు సంబంధించిన అజిత్ పవార్ కానీ లేకపోతే ఇతర ముఖ్య నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళంతా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వారంతా కూడా ముందంజలో ఉన్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 145 ఉందో 288 అసెంబ్లీ స్థానాలకు గాను 145 మ్యాజిక్ ఫిగర్, 145 మ్యాజిక్ ఫిగర్ వచ్చిన వాళ్ళు అధికారంలోకి రావడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా హోరాహోరీ పోరు సాగుతుంది. చాలా దాదాపు 30-40 నియోజకవర్గాల్లో 288 నుంచి 30-40 నియోజకవర్గాల్లో 1012 ఓట్ల తేడాతోనే అన్ని రౌండ్లలో అటు ఇటుగా కౌంటింగ్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. మెజార్టీకి పూర్తిగా అనుకూలంగా చెప్పడం లేదు. ఒక రౌండ్లో కూడా ఏ రౌండ్లో కూడా దాదాపు 3-4 వేల మెజార్టీ వచ్చినట్టుగా విదర్భ ప్రాంతాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి విదర్భ ప్రాంతానికి సంబంధించిన సుధీర్ మున్గంటి వారు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా నాగ్పూర్ ప్రాంతానికి సంబంధించి, పశ్చిమ మహారాష్ట్రకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా మంది కూడా ముఖ్య నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా అంటే ఎదురుగాలి మాత్రం వేయట్లేదు. అటు ఇటుగా ఒక 1000-1500 ఓట్ల తేడాతో అటు ఇటుగా నడుస్తున్నట్టు చెప్పొచ్చు. ప్రస్తుతం 2-3 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఓట్ల లెక్కింపులో మెజార్టీ స్థానంలో మాత్రం బీజేపీ కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 40-50 స్థానంలో ముంబైలో తో పాటు మొత్తం మహారాష్ట్ర వచ్చి 40-40 స్థానాల వరకు బీజేపీ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా 30 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.